తర్వాత ఏమైందంటే హ్మ్. ఈ రసమయ సభలకు ఆయన పిలవాలి. ఆ! కొసరాజు గారి హ్మ్. పుస్తకం ఒకటి ఆయనకు అంకితం ఇచ్చాడు. ఓహో! రామారావు గారికి. రామారావు గారు. ఆ! ఆయనొచ్చాడు. హ్మ్. నారాయణ రెడ్డి గారి మిసెస్ పేరు మీద ఒక అవార్డు మేమిస్తాం. ఆహా! ఆ ప్రోగ్రామ్‌కి రావాలని పిలిచాను. హ్మ్. వచ్చారు. హ్మ్. అట్లాగే అంటే నారాయణ రెడ్డి గారు మిసెస్ సుశీలమ్మ గారు పేరు. సుశీలమ్మ గారు, సుశీల నారాయణ రెడ్డి అవార్డు నారాయణ అని రెడ్డి పేరు అవార్డు పెట్టాం. పేరు పెట్టారు. తర్వాత హ్మ్. నాకు రామారావు గారిలాగే హ్మ్. మన కరుణశ్రీ పాపయ్య శాస్త్రి గారు బాగా ఓహో! సన్నిహితం నాకు. సన్నిహితం. హ్మ్. ఆయన కవిత్వం అంటే ఇష్టం. ఇష్టం. హ్మ్. రామారావు గారు హ్మ్. గుంటూరులో హ్మ్. ఈయన పనిచేసే స్కూల్లోనే చదివాడు. ఓహోహో! కానీ ఒక్క క్లాస్‌కి అటెండ్ కాలేదట ఎవరు? రామారావు గారు. ఓహో! ఆ! నేను ఇప్పుడన్నా వారు ఉన్నప్పుడు నన్ను పిలవండి అని నన్ను అడిగితే హ్మ్. రామారావు గారిని అడిగాను. హ్మ్. సార్ ఇట్లా మన కరుణశ్రీ గారు కరుణాశ్రీ గారు. హ్మ్. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. హ్మ్. ఆయన 3 పుస్తకాలు రాశారు. హ్మ్. ఆ 3 నా శిష్యుడితో మీరు ఆవిష్కరణ చేయిస్తే ఆహా! నాకు సంతోషం అని అడిగాడు సార్. హ్మ్. అంటే ఆయన అన్నాడు, హ్మ్. "ఎప్పుడు కలిసారు మీరు?" హ్మ్. అంటే నేను వారం క్రితం కలిశాను సార్. హ్మ్. వారిని పిలిపించండి. హ్మ్. నాకు కూడా చూడాలని ఉంది. ఓహో! ఆయనను పిలిపించాను నేను. హ్మ్. వాళ్ళ అబ్బాయి జయకృష్ణ ఆయన పేరు కూడా జయకృష్ణ బాపూజీ. హ్మ్. మనవడిని కూడా పిలుచుకొని వచ్చాడు. హ్మ్. నేను మన తాజ్‌మహల్ హోటల్‌లో దించాను. ఆ! మా ఇంటికి దగ్గర అది. ఓహ్! అవును. గా హ్మ్. నారాయణగూడలో. నారాయణగూడలో. ఆ! నేను ఫోన్ చేశాను హ్మ్. రామారావు గారికి. హ్మ్. చేస్తే, "సార్ వారు వచ్చి ఉన్నారు. హ్మ్. మిమ్మల్ని కలవాలంటున్నారు. హ్మ్. కారు పంపియాలా? మీ దగ్గర ఉందా? హ్మ్. ఇమ్మీడియేట్‌గా పిలుచుకురండి." ఆహా! నా దగ్గర ఉండింది కారు అప్పుడు. ఆ! తీసుకొని వెళ్తే హ్మ్. ఆయన గేట్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. ఓహోహో! ఈ ఐఏఎస్ వాళ్ళు వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు. ఆహా! వాళ్ళందరికీ చెప్పి, ఆ! "ఒక అరగంట మీరు ఉండండి. హ్మ్. నేను మళ్ళీ వస్తానని" చెప్పి బయటకొచ్చి గేట్ దాకా ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, ఎంత సంస్కారం. హ్మ్. "గురుగారు నమస్కారం" అని ఇలా వంగాడు. అబ్బబ్బబ్బా! ఆయన కౌలించుకున్నాడు. ఓహో! కౌలించుకొని ఇద్దరు చేతులు పట్టుకొని లోపలికెళ్ళారు. హ్మ్. వెళ్ళి కూర్చున్నారు. హ్మ్. నేను, హ్మ్. జయకృష్ణ బాపూజీ అంటే ఈయన కొడుకు. ఆ! కరుణశ్రీ కొడుకు. ఓహో! మన జయకృష్ణ గారు రామారావు గారి అబ్బాయి. రామారావు అబ్బాయి. మేము కూర్చున్నాం వెనక. హ్మ్. వాళ్ళిద్దరూ ఎదురెదురు కూర్చొని మాట్లాడు. హ్మ్. ఇంకా ఆయన మాట్లాడే చిన్న కాలేజ్ స్టూడెంట్ లాగానే మాట్లాడాయన. బాబా! గురువు గారు కదా! గురువులాగా లేకపోతే ఆయన ఏంది గంభీరంగా. ఆ! అదే ఈయన అడిగారు. హ్మ్. నేను ఎప్పటి నుండో అడగాలనుకుంటున్నాను. హ్మ్. నువ్వు నా క్లాస్‌కు అన్నీ ఎగ్గొట్టేవాడు ఎందుకు? హ్మ్. అని అడిగాడు ఆయన. ఆ! అంటే సార్ నేను హ్మ్. మా ఊరికెళ్ళాలా? హ్మ్. లాస్ట్ బస్సు అప్పుడు వెళ్తేనే దొరుకుతుంది. మీ క్లాస్ అటెండ్ అవుతే హ్మ్. అది మిస్ అవుతది. ఓహో! ఆ! మా మదర్ కోపడతారు. హ్మ్. కాబట్టి హ్మ్. నేను మీ క్లాస్ ఏది అటెండ్ అవ్వలేదు. హ్మ్. నన్ను క్షమించండి అబ్బా! అన్నాడు ఆయన. ఆ! అంటే హ్మ్. తల్లిగారి మాట విన్నావు గదా! హ్మ్. అందువల్లే ఎదిగావు. హ్మ్. మా మాటలు వింటే అక్కడే ఉండేవాడివేమో అని వేశాడు త్వరగా. ఆ! లేదు గురుగారు మీ మాటలు హ్మ్. అప్పుడే హ్మ్. నేను టేప్ చేయించుకొని వినేవాడిని. ఓహో! మీ క్లాస్ వినలేదనుకోకండి. హ్మ్. స్వయంగా చూడలేదు గానీ టేప్ రికార్డ్‌లో విన్నాను ఎంత అని చెప్పాడు.